ఎల్ఐసి ఆఫీస్ ఇండియాలో విశాఖ నెల్లూరు డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించడం సరికాదని యూనియన్ నేత మైలపల్లి ముత్యాలు అన్నారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎల్ఐసి ఉద్యోగులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1993 నుంచి 1997 మధ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి ఇప్పుడు వివిధ బ్రాంచ్ల్లో పనిచేస్తున్న 120 మందిని తొలగించడం సరికాదని అన్నారు. తక్షణమే వారికి తగిన న్యాయం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. మైలపల్లి ముత్యాలు మాజీ టెంపరీ ఎల్ఐసి సబ్ స్టాఫ్ అయినటువంటి వ్యక్తిని మిగతా మా సభ్యులకు అయితే మాకు ఎల్ఐసి తీరని అన్యాయం చేసింది. ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాల వెంటనే ఎటువంటి రైట్స్ లేకుండా తీయడం జరిగింది. మాకు యాజమాన్య పద్ధతి చాలా దారుణమైనటువంటి తీరని లోటు చేసింది. కాబట్టి మాకు సుమారు 93 నుంచి 97 వరకు విధుల్లో తీసుకొని తర్వాత తీసిన తర్వాత అప్పటి నుంచి సుమారు 27 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు చాలా ఇబ్బందులు పడి భార్య పిల్లలతో రోడ్ల మీద పడి నరక యాతనాటి కడుపుకి తిండి లేక చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అందరం కూడా రోడ్ల మీద పడి అన్నవరం రామచంద్ర పడుతూ మా సభ్యుల్లో కొంతమంది చనిపోయారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి తక్షణమే మా యొక్క అన్యాయానికి న్యాయం చేయాలి. మా యొక్క డిమాండ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకటే, మమ్మల్ని వయసు ఉన్నటువంటి అర్హత ఉన్న వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వాలి. రెండు, మాకు పెన్షన్ 60 సంవత్సరాలు దాటి పెన్షన్ ఇవ్వాలి. తర్వాత బ్యాక్వేజ్తో కలిపి అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన వేతనంతో కలిపి మాకు బ్యాక్వేజ్ మొత్తం టోటల్గా డబ్బు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాం ఎల్ఐసి యాజమాన్యాన్ని.